కొట్టండి ఆ క్లాపులు. క్లాప్స్ కొడతా మళ్ళీ కేక్ తగిలిందనుకో అది కింద పడిపోతుంది. క్రీమ్ కిందది బటర్ స్కాచ్ తీస్తే తింటాము. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ కూడా చెప్పలేదు. ఏ పక్కన పోయి. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అనేది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, దిస్ ఇస్ మై బర్త్డే వ్లాగ్. సో ఈసారి నేను బర్త్డేకి నేటివ్ ప్లేస్లో ఉన్నానమాట. లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మేము మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాము. ఇక్కడ కేక్ కట్ చేసుకున్న తర్వాత అండ్ ఈవినింగ్ మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోయాము. సో లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డే మమ్మీ వాళ్ళతోనే జరిగింది నెల్లూరులో. కంప్లీట్ ఫన్ ఉండబోతుంది ఈ వీడియోలో. ఎక్కడ క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొడతా మళ్ళీ కేక్ తగిలిందనుకో అది కింద పడిపోతుంది. క్రీమ్ కిందది బటర్ స్కాచ్ తీస్తే తింటాము. పెడతా ఫస్ట్ మీ కూతురుగా మీ హస్బెండ్గా అలా అమ్మకి. ఎవరమ్మగా? కూతురు అమ్మకి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ కూడా చెప్పలేదు. ఎవరు ఖాళీ లేదు అది వద్దే. క్రీమ్ పెడుతుంది మొత్తం తీసి. అవును సుని మామ, ముందు కట్ చేసినప్పుడు నువ్వు పైది పెట్టచ్చు కదా. పక్కన పెట్టింది ఆయన తినకూడదు. కింద కూడా చూడు మళ్ళీ క్రీమే ఉంది దగ్గరలో. కొంచెం తీసుకో. సగం క్రీమే పెట్టింది. ఇది 6 కిలో కేకా? కిలో మాయా. విష్ణు హ్యాపీ బర్త్డే మమ్మీ. సో నాకంటే ఎక్కువ మా సిస్టర్ అండ్ అలాగే మా హస్బెండ్ వీళ్ళిద్దరు కేక్ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. సో ఏమైంది అంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్ తెచ్చుకున్నాము. అది మేము అక్కడ నుంచి తీసుకొచ్చే లోపే లైక్ షాప్ నుంచి ఇంటికి వచ్చే లోపే అది కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. అండ్ దట్ ఏంటి అంటే మొత్తం ఓవర్గా క్రీమ్ ఉందన్నమాట అందులో. సో బ్రెడ్ కంటే మనకి ఎక్కువ క్రీమ్ ఉండడం వల్ల ఆబ్వియస్లీ క్రీమ్ తినడానికి ఎక్కువ ఇష్టపడ్డాం కాబట్టి లైక్ వీఆర్ నాట్ దట్ సాటిస్ఫైడ్. సో అందుకే ఇంకా అట్లా ఫన్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ దట్ బాగా మెల్ట్ అయిపోయింది. అది ఎట్లా ఉందంటే ఇట్లా హ్యాండ్లో పట్టుకుంటుండే కేక్ జారిపోతుంది అనమాట. సో అది ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఫైనల్లీ కేక్ అయితే కట్ చేసాము. సో యాక్చువల్లీ 25th బర్త్డేని నేను కొంచెం వేరే ప్లాన్ ఉండింది సెలబ్రేట్ చేసుకోవడానికి. బట్ యాజ్ ఐ సెడ్ యూ అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఊరికి రావాల్సి వచ్చిందనమాట. సో ఇంకా ఇక్కడ ఏదైతే మనకి అవైలబుల్గా ఉందో ఇంకా దాంతో ఎలా సింపుల్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను కాబట్టి లైక్ దిస్ ఈస్ అగైన్ స్పెషల్ ఫర్ మీ. ఇప్పుడు ఫోటోలు తీసుకోండి. ఓ పుయ్యిపో. ఏ పక్కన పోయి. పెచ్చిపోతాయి. సరిపో నువ్వు రాజాను మనం కారులో పోదు. యా అండ్ ఫైనలీ మేమైతే నెల్లూరు అయితే వచ్చేసామన్నమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడికి అరౌండ్ ఈవినింగ్ ఆ టైంకి వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం కలిసి ఇంకా నైట్ డిన్నర్కి అయితే వెళ్తున్నాము. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరం లైక్ మమ్మీ వాళ్ళు, మేము అండ్ అలాగే అత్తయ్య వాళ్ళు, అన్న, వదిన వీళ్ళందరం కలిసి డిన్నర్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇట్లా లైక్ అకేషనల్గా ఇలాగా అందరం కలిసి మీట్ అవ్వడం, డిన్నర్ ప్లాన్ చేసుకోవడం అనేది లైక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ. సో మేమైతే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. లైక్ ఆబ్వియస్లీ వెన్ వీఆర్ టుగెదర్ వీల్ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు చిట్ చాట్ అండ్ మేక్ ఫన్ ఆఫ్. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీలో ఎవరైనా బర్త్డేస్ ఇలా ప్లాన్ చేసుకుంటారా విత్ ఫ్యామిలీ? ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. సో మేమైతే మాకు నచ్చిన ఫుడ్ అన్నీ ఆర్డర్ చేసాము. అండ్ దిస్ ఈజ్ రంబా చికెన్, చాలా ఇష్టం నాకు. సో నెల్లూరు వస్తే కంపల్సరీ తింటాను అనమాట. సో ఫైనలీ మేము ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకుని తిన్న తర్వాత అండ్ అగైన్ ఇక్కడ కూడా ఒకసారి కేక్ కట్ అయితే చేసుకున్నాం అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్
సో ఫైనలీ ఇలా కేక్ కట్ చేసుకుని అండ్ అలాగే అందరం ఒకరికొకరికి తినిపించుకుంటూ వి వర్ స్పెండింగ్ టైం లైక్ దిస్. సో నాకేమైపోయింది అంటే అందరు కేక్ తినిపిస్తుండేసరికి నోరంతా బాగా స్వీట్నెస్ అయిపోయింది అనమాట. సో చిన్న పీసెస్ పెట్టమని చెప్పినా కానీ ఆబ్వియస్లీ వినరు కదా, అందరూ ఒక్కొక్క పీస్ పెడుతుంటే నాకు ఇంకా అసలు కేక్ మీదే విరక్తి వచ్చేలా అనిపించింది. అలా అయిపోయింది అండ్ ఎంజాయ్ చేసిన ఫుడ్ ఫ్లేవర్ మొత్తం పోయిందనమాట. సో బర్త్డే గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇది ఒక ప్రాబ్లమ్ యాక్చువల్లీ. వీ కాంట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ స్వీట్. సో చూసారు కదా, నేనైతే నా బర్త్డేని ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకా అందరికీ టాటా బాబాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, టాటా బాబాయ్.